సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్, నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు, నూతన మద్యం విధానం ఖరారు, అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త, మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, ఈ నెల 4లోగా అందరి ఖాతాల్లో సాయం జమ కావాల్సిందే, సీఎం చంద్రబాబు ఆదేశం, టైప్ 1 మధుమేహానికి టాటా, గెలుపుపై కన్నేసి చెలరేగిన భారత బ్యాటర్లు, తేలికైన వ్యాయామాలతో దీర్ఘాయుష్షు. ఈరోజు వార్తలను చూద్దాం. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా నేరాల సంఖ్య, విస్తృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కారు సన్నద్ధమైంది. అందులో భాగంగా సైబర్ పోలీస్ స్టేషన్లను నెలకొల్పేందుకు కసరత్తు చేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లతో పాటు అమరావతిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలోనే సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవట్లేదు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్ని మినహాయించి మిగతా 24 జిల్లాల కేంద్రాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతికంగా అత్యుత్తమ పరిజ్ఞానం ఉన్న ఇన్స్పెక్టర్లను ఈ స్టేషన్లకు ఎస్హెచ్ఓలుగా నియమించనుంది. దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక పరికరాల్ని సమకూర్చనుంది. సైబర్ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నా ఫిర్యాదులు చేస్తున్న వారు తక్కువ. ప్రతి సైబర్ నేరానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చేలా బాధితుల్ని ప్రోత్సహించటం, కేసు దర్యాప్తు చేయటం ఈ పోలీస్ స్టేషన్ల బాధ్యత. నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా, లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన మద్యం విధానం ఖరారు. రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈరోజు ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో
కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా 5 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త. అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. భారతీయుల కోసం 2.5 లక్షల అదనపు వీసా స్లాట్లను విడుదల చేసినట్లు సోమవారం అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇందులో పర్యాటకులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల స్లాట్లు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా భారతీయులు సమయానికి వీసాలను పొందే సౌకర్యం కలుగుతుందని వివరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు బైడెన్లు వీసాల జారీలో వేగం పెంచేందుకు నిర్ణయించిన లక్ష్యంలో భాగంగా వీసా స్లాట్లను విడుదల చేశాం. ఈ హామీని నెరవేరుస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇందుకోసం రాయబార కార్యాలయంలోని కాన్సులర్ బృందాలు, 4 కాన్సులేట్లలోని సిబ్బంది అలుపు లేకుండా పనిచేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా వీసా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. హీరోగా, సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా పోషించిన పాత్రలకు వన్నె తెచ్చి భారతీయ చిత్రసీమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఎక్స్ వేదికగా తెలియజేశారు. మిథున్ చక్రవర్తి అద్భుతమైన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది అని పేర్కొన్నారు. అక్టోబర్ 8న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. మిథున్ చక్రవర్తిని ఈ ఏడాది ఆరంభంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన కేంద్రం తాజాగా ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 4లోగా అందరి ఖాతాల్లోకి సాయం జమ కావాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. వరద బాధితుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు. భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. 602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో 588.59 కోట్ల రూపాయలు జమయ్యాయి. 97% మంది ఖాతాల్లోకి నగదు చేరింది అని అధికారులు సీఎంకు వివరించారు. ఖాతా వాడకంలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం, కొన్ని ఖాతాలు క్లోజ్ కావడం, అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు కావడం, వివరాలు సరిగా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు. బ్యాంకుకు వెళ్ళి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. టైప్ 1 మధుమేహానికి టాటా. టైప్ 1 మధుమేహాన్ని నయం చేసేందుకు సరికొత్త చికిత్సా మార్గాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. మూలకణ మార్పిడితో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ బాధితురాలిలో ఆ వ్యాధికి చెక్ పెట్టినట్లు తెలిపారు. దశాబ్ద కాలానికి పైగా టైప్ 1 మధుమేహంతో బాధపడిన ఆమె తమ చికిత్స ముగిసిన 2.5 నెలల తర్వాత నుంచి ఇన్సులిన్ అవసరం లేకుండా సహజంగా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. తియాన్జిన్ ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్,
పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు. సెల్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. తాజాగా తాము అభివృద్ధి చేసిన మూలకణ విధానంతో మధుమేహ చికిత్సకు సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విధానంలో టైప్ 1 మధుమేహ బాధితుల నుంచి తొలుత అడిపోజ్ కణాలను సేకరిస్తారు. రసాయనిక ప్రక్రియలతో వాటిని ఫ్లూరిపొటెంట్ స్టెమ్ సెల్గా రీప్రోగ్రామ్ చేస్తారు. అనంతరం ఆ మూల కణాలను ఐలెట్ కణాలుగా మార్చి తిరిగి బాధితుల శరీరంలోకి ప్రవేశపెడతారు. వారి శరీరం నుంచి ఆవిర్భవించిన కణాలే కాబట్టి వాటిని రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించే ముప్పు ఉండదు. నిరుడు జూలైలో చైనా పరిశోధక బృందం ఈ మూలకణ మార్పిడి చికిత్సకు అనుమతి పొందింది. 25 ఏళ్ల వయసున్న మధుమేహ బాధితురాలికి 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే సంబంధిత శస్త్రచికిత్సను పూర్తి చేసింది. అప్పటికే 2 సార్లు కాలేయ మార్పిడి, ఒకసారి ఐలెట్ మార్పిడి చేయించుకున్న ఆ బాధితురాలు మూలకణ చికిత్స తర్వాత దాదాపు సాధారణ స్థితికి వచ్చారు. శస్త్రచికిత్స జరిగిన 75 రోజుల తర్వాత ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం పూర్తిగా మానేశారు. మరో 2.5 నెలలు ముగిసేసరికి 98% పైగా సమయం ఆమె రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటూ వచ్చాయి. కాలేయంలోకి కాకుండా పొత్తికడుపు కండరాల్లోకి మూలకణాలను పంపించడంతో చికిత్స కోసం పెద్ద కోత పెట్టాల్సిన అవసరం కూడా రాలేదని శాస్త్రవేత్తలు వివరించారు. గెలుపుపై కన్నేసి చెలరేగిన భారత బ్యాటర్లు 3 ఓవర్లకే 50 పరుగులు. టీ20లోనే తక్కువగా కనిపించే దృశ్యమిది. 10.1 ఓవర్లలో 100, 18.2 ఓవర్లలో 150, 24.2 ఓవర్లలో 200, 30.1 ఓవర్లలో 250 టెస్ట్నే టీ20లా మార్చి టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. రికార్డుల దుమ్ము దులిపారు. శుక్రవారం మొదలైన మ్యాచ్లో ఆ రోజు ఆట సగం కూడా సాగలేదు. వర్షంతో శని ఆదివారాలు ఆట తుడిచిపెట్టుకుపోయింది. మిగిలిన 2 రోజులు ఆడినా డ్రా అవకాశాలే ఎక్కువ. కాదు, గెలవాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. బంగ్లాతో రెండో టెస్ట్లో భారత్ అదే చేసింది. టెస్ట్ ఆడుతున్నామనే సంగతి మర్చిపోయారేమో అనిపించేలా ఇంగ్లాండ్ బజ్బాల్ను తలదన్నేలా రికార్డులు గల్లంతయ్యేలా మన బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించారు. 2 రోజుల ఆట లేదని నిరాశపడ్డ అభిమానులకు కిక్కు అందిస్తూ 8కి పైగా రన్ రేట్తో రోహిత్ సేన పరుగులు సాధించింది. 9 వికెట్ల నష్టానికి 285 పరుగులకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. చివరి రోజైన ఈరోజు భారత్ ఇదే సంచలన ప్రదర్శన కొనసాగిస్తే గెలుపు పక్కా. తేలికైన వ్యాయామాలతో దీర్ఘాయుష్షు. వయోధికులు, మధ్య వయసు వారిలో శారీరక శ్రమతో కూడిన హాబీలతో ఆయుష్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్యాన్సింగ్, సైక్లింగ్, తోట పని, నడక, ఈత లాంటివి ఈ కోవకు చెందుతాయి. పనిలో భాగంగా కాకుండా తీరిక వేళల్లో చేసే శారీరక శ్రమతో మెదడు, గుండె ఆరోగ్యం మెరుగవుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం వారంలో కొద్ది రోజులు పరిమిత స్థాయిలోనైనా హాబీ కోసం శారీరకంగా శ్రమించే వాళ్లకు గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర ప్రాణాంతక సమస్యల నుంచి రక్షణ ఉంటుందట. అసలు ఎలాంటి వ్యాయామాలు చేయని వారికంటే రోజులో కనీసం 5 నుండి 10 నిమిషాలైనా లెజర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్లకు అన్ని రకాలుగా మరణం సంభవించే అవకాశం 18% తక్కువట. రోజులో 20 నుండి 40 నిమిషాల పాటు హాబీలతో మధ్యస్థాయి వ్యాయామం చేసినా మరణాన్ని 31% మేర ఆపొచ్చంటున్నారు. రోజులో 3 గంటలు ఇష్టమైన పనులతో వ్యాయామం చేస్తే మరణాల్ని 46% అడ్డుకోగలుగుతున్నారట. అయితే వయసుతో పాటు హాబీగా చేసే శారీరక శ్రమ తగ్గుతోందని, మహిళల్లో ఇది ఇంకా తక్కువని మరో సర్వే చెబుతోంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎంబీబీఎస్ యాజమాన్య సీట్ల 2వ విడత కౌన్సిలింగ్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి
రెండో విడత కౌన్సిలింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉపకులపతుల పోస్టులకు 512 మంది దరఖాస్తు. 17 వర్సిటీలకు కలిపి 2700 దరఖాస్తుల స్వీకరణ. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకానికి సంబంధించి 2700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 512 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ మరో 2 రోజుల్లో. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా విజయంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. కొన్ని నెలల పాటు ఆ కిక్కు కొనసాగింది. ఇప్పుడు అమ్మాయిల ధనాధన్కు రంగం సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచ కప్ గురువారమే ఆరంభం కాబోతోంది. లక్ష్య శ్రీనివాస్, లక్ష్మికి రజతాలు. ఇండియన్ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు నలుబోతు శ్రీనివాస్, గెమ్మెల లక్ష్మి రజత పతకాలతో మెరిశారు. భారత షూటర్లకు 2 కాంస్యాలు. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.